హైదరాబాద్ స్కై రూట్ ఏరోస్పేస్ వేదికగా దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయాణం మొదలు కానుంది. ఇందులో భాగంగా మ్యాక్స్ క్యూ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, పలువురు అధికారులు హాజరయ్యారు. శ్రీహరికోటకు పంపనున్న రాకెట్ విక్రమ్-1 ను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. ప్రీ ఫ్లైట్ పరీక్షలన్నింటినీ పూర్తి చేసుకుని తదుపరి ప్రయోగం కోసం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఆకుపచ్చ, నీలం రంగులతో కూడిన జెండా మధ్యలో తెలంగాణ మ్యాప్, దానిపై టీఆర్ఎస్ అనే అక్షరాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందని కవిత స్పష్టం చేశారు. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూ ఇప్పుడు ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఉన్న కేసీఆర్ ఒకప్పటి కేసీఆర్ కాదు, ఆయన గుంటనక్కల చేతిలో ఖైదీగా మారారంటూ కవిత తన తండ్రిపై సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తాను హెచ్చరించినా తనను పక్కన పెట్టి పందికొక్కులను అందలం ఎక్కించారని మండిపడ్డారు. రాష్ట్రంలోని 3.5 కోట్ల మందికి అమ్మగా మారి సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. కేసీఆర్ గారి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడో దారి తప్పింది. తెలంగాణ ప్రజల ఆర్తిని అది అర్థం చేసుకోలేకపోయింది. డెఫినెట్గా సామాజిక తెలంగాణ రథచక్రం అనేది విరిగి ముక్కలైపోయింది. ఒక కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తరహా అయితే పని జరగాలో, ఏ తరహా అయితే పనులు ప్రారంభించుకోవాలో అవి జరగలేదని చెప్పడానికి ఒకంత బాధపడతా ఉన్నాను. ఆనాడు ఏమనుకున్నాం? తెలంగాణ రాష్ట్రం వస్తే మనందరి బానిస సంఖ్యలు పోతాయి అనుకున్నాం. కానీ రైతులకు బేడీలు పడ్డాయి, ఇసుక దందా మీద ప్రేమతోని నేరెళ్ళల దళితులకు దెబ్బలు పడ్డాయి, చావులైనాయి. ఒకరిద్దరు కలిసి మాట్లాడుకోవాలంటే ఎవరు ఫోన్ ఎక్కడ మానిటర్ చేస్తుండ్రో అని భయం, వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. దారుణమైనటువంటి నిఘా నీడలో తెలంగాణ అంతా కూడా బతికింది. ఇది వాస్తవం. మనం అనుకున్న కలల తెలంగాణ రాలేదన్నది ముమ్మాటికి వాస్తవం. మరి అటువంటి సందర్భంలో నేను ఇవాళ మీ అందరికి ఒక మాట చెప్పాలి. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో ఒక భాగమైనందుకు కొన్ని విషయాలకు నేను సిగ్గుపడతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్ని క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. కానీ తెలంగాణ సాధించినందుకు మాత్రం చాలా గర్వపడుతున్నాను. నా జన్మ ధన్యమైందని చెప్పి భావిస్తా ఉన్నాను. సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టే ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వారిని, బీజేపీని గెలిపించారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ప్రకటిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. ఇప్పటి వరకు పిట్టల దొరను చూశారని, ఇప్పుడు పిట్టల దొరసానిని చూస్తారని వ్యంగ్యంగా విమర్శించారు. కవితకు బీజేపీ రాజకీయ సమాధి కట్టిందని గుర్తు చేశారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం బీజేపీ మద్దతు లేకుండా వచ్చిందా అంటూ కవితను ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇండియా పాకిస్తాన్ విభజన ప్రక్రియలో ఎంతో మంది చనిపోయారని వివరించారు. వీళ్లు ప్రకటించి వెనక్కి తీసుకున్నారు కాబట్టే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది చనిపోయారని చెప్పారు. ఇదే విషయంపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య లోక్సభలో ప్రస్తావించారని పేర్కొన్నారు. తేజస్వి వ్యాఖ్యలను బీఆర్ఎస్ కళ్లద్దాలతో చూడకండంటూ రాజకీయ పార్టీల నేతలకు ఆయన స్పష్టం చేశారు. మీరంతా యంగ్స్టర్స్ తయారైపోయారు మీడియాలో. పిట్టల దొర అనే క్యారెక్టర్ ఉంటుంది. అట్లా ఆంధ్రాకి వస్తే తుపాకీ రాముడు అంటారు. కట్టె తుపాకీ పెట్టుకొని చినిపోయిన కోట్ వేసుకొని లూజ్ ప్యాంట్ వేసుకొని తిరుగుతూ ఉంటుంది క్యారెక్టర్. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాము, ఊర్లలో నాటకాలు చేస్తూ ఉంటారు. ఏమంటాడు పిట్టల ద్వారా చెరువు కింద తూము పెట్టినా, చెరువు నిండా బియ్యం నింపినా, ఇట్లాంటి డైలాగులు కొడుతూ ఉంటాడు. సో ఇప్పటి నుంచి ఏళ్ళటి నుంచి మీరు ఇప్పటి వరకు పిట్టల దొర క్యారెక్టర్ చూసారు తెలంగాణలో, ఏళ్ళకి వెళ్ళి పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారు. ఇప్పటి వరకు చూడలేదు. ఇంకంతే. ఇంకేమైనా ప్రశ్నలు? ఇక్కడ మండలాలు ఇలా ఏం చేసినట్ట 10 ఏళ్ళు ఇలా ఏం చేసినట్ట ఏం మేము చూడం బాస్. అవన్నీ ఏడే టైం ఉందండి ఊరికి. ఇప్పటికే 1,00,000 ఉంటాయి ఇష్యూస్ ఎంపీ అంటే. మీకు కవిత తిట్టిపోయాలని ఉంది, ఆమె జోకులు చేయాలని ఉందా? చెప్పండి. నేనైతే ఫస్ట్ నుంచి ఆమె గురించి ఎక్కువ మాట్లాడాను. మీ అందరికి జోకులు చేయాలని ఉన్నట్టుంది. బీజేపీ ఒడగొట్టింది ఆమెని పాపం. ఆమె రాజకీయ సమాధి బీజేపీ చేసింది. మరి ఆమె బాధ ఆమెకు ఉంటుంది కదా. ఆమెకి ఇంకా టీఆర్ఎస్ హ్యాంగ్ ఓవర్ పోయినట్టు లేదు. పేరు కూడా టీఆర్ఎస్ పెట్టుకున్నది. ఇంకా హ్యాంగ్ ఓవర్లే బతుకున్నట్టుంది. బీజేపీ సపోర్ట్ లేకుండా రాష్ట్రమైందా? బీజేపీకి ఇష్టం లేదని ఎవరు చెప్పిండ్రు? ఎంపీ మాట్లాడిన విధానము ఏమి తప్పేముంది? ఏం తప్పు ఉందండి? ఇండియా పాకిస్తాను విభజనలో చాలా అతలాకుతలమైంది. 10,000 మంది చనిపోయినారు అనవసరంగా. జేబులు చూసి కాదు కడుపు చూసి పాలిస్తాను అన్న కవిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మాత్రం జేబులు చూసే పరిపాలన జరిగిందని కవిత స్వయంగా ఒప్పుకున్నట్టే ఉందన్నారు భువనగిరి లోక్సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి. 10 ఏళ్ల కాలంలో కవిత మౌనంగా ఉండి ఇప్పుడు సీఎం నినాదాలతో బయటకు రావటం వెనుక ప్రయోజనాలపై ప్రజల్లో సందేహాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రుణమాఫీ, ఫ్యూచర్ సిటీ, ఉద్యోగాల కల్పన, మూసీ ప్రక్షాళన వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎంను కర్కోటకుడు, హిట్లర్గా అభివర్ణించడం తగదన్నారు. కవితకు పార్టీ స్థాపించే హక్కు ఉందని, ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేయవచ్చని స్పష్టం చేసిన ఎంపీ తెలంగాణను దోచుకోవడానికే సీఎం కావాలని చూస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తే స్వాగతిస్తామని, కానీ గత బీఆర్ఎస్ పాలనలో ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన కవితను ప్రజలు కొత్త నాయకురాలిగా చూడరని అన్నారు. చివరిగా కవిత తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రజలు ఆమెను నమ్మబోరని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కల్వకుంట్ల కవిత గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేన అనే ఒక పొలిటికల్ పార్టీ ప్రారంభించినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అమ్మగా పరిణితి చెందాలని, కేవలం జేబులు చూసి కాదు కడుపు చూసి పరిపాలించాలని మీరు చెప్పిన అంశాన్ని తెలంగాణ ప్రజలు ఈరోజు విన్నరు. వినడమే కాదు, గత 10 సంవత్సరాలు 2014 నుంచి 23 దాకా మీరు మీ కుటుంబం కేవలం జేబులు చూసే పరిపాలించినట్టుగా, కడుపు చూసో కష్టాలు చూసో పరిపాలించలేదని మీరే ఒప్పుకున్నారు. ఈరోజు కవిత గారు, నాది ఒకటే ఒక విషయం, ఆ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీయే, ఈరోజు కూడా టీఆర్ఎస్ పార్టీయే మీరు పెట్టేది. అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కూడా నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ ప్రజలకు నువ్వు ఈరోజు చెప్పిన ముచ్చటే మీ నాయన చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు చేస్తలేదని మీరు అప్పటికే తెలంగాణ జాగృతి పెట్టురు. మీరు 2016లోనే కనుక ఇదే విధంగా బయటకు వచ్చి ఇదే తెలంగాణ రాష్ట్ర సేన పెట్టుండి తెలంగాణ ప్రజల్ని జాగృతి చేసి ఉంటే బ్రహ్మాండంగా మిమ్మల్ని ఆదరించేవాళ్ళు. ఎందుకంటే ఈ తెలంగాణ ఇట్లా దోసుకోబడేది కాదు,
ఈ తెలంగాణ నిధులు ఆవిరియేటిగావు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రం అయ్యేది కాదు. కానీ 10 ఏళ్ళు ఏ రోజు కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉర్రు, దోచుకుర్రు, దాచుకున్న దాన్ని పంచుకుందామన్న ఆలోచనలో మీకు ఏదో తేడాలు వచ్చినాయని చెప్పి తెలంగాణ సమాజం అనుకుంటుంది ఈరోజు. అల్వాల్ డివిజన్లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్వాల్ డివిజన్లో వెంకట్రావుపేట మరియు ఓల్డ్ అల్వాల్ లేబర్ అడ్డాలో 2 చోట్ల చలివేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. ఎండాకాలంలో వాహనదారులకు పాదచారుల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసిన అల్వాల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మిగతా నాయకులు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వాటర్ క్యాంప్స్ అంటే చలివేంద్రాలని ఏర్పాటు చేసిన మా శాంతి శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లీడర్ అంటే ఏ విధంగా ఉండాలనో పదే నిరూపించుకుంటూ మాకు కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉంటూ ఇలా పేద ప్రజల పట్ల అంకిత భావంతో ఏ విధంగా పనిచేయాలా, కాలనీ సంఘాల తరఫున వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఏ విధంగా చూడాలా అనే అంకిత భావంతో పనిచేస్తున్న మా శాంతి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా మా లేబర్ అడ్డా ప్రెసిడెంట్ మా బాలన్నకి, మా శ్రీధర్ అన్నకు, మా పులన్నకు, మా మహేష్కి, రహమత్ భాయ్కి, లోకేష్కి, ఇంకా ఇంకోరున్నారు మా పులన్నకు, సాజిద్కి, ప్రేమ నా వెనకాల ఉన్న ప్రేమన్నకు, నా ముంగటున్న మోసిన్ అన్నకు, యాదగిరి అన్నాడు యాదగిరి అన్నకు, మా మహేష్కి, ఇంకా మా సురేష్ అన్నకు, శ్రీనివాస్ అన్నకి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకున్నాను. ఇంకా లీడర్లు కూడా మా శ్రీధర్ అన్న లాంటి లీడర్లు, మా యాదన్న లాంటి, మహేష్ అన్న లాంటి లీడర్లు ఇంకా ముందుకొచ్చి ఈ ఎండాకాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి పేద ప్రజలకు అంటే మన పొద్దున్న లేస్తే బయటికి వచ్చి పనిచేసుకునే వాళ్ళందరికీ కూడా దాహార్ తీర్చుకునే విధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ఆర్టీసీ జేఏసీతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ మరియు సహచర మంత్రులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. 11% పీఆర్సీ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం, సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రజాపాలన ప్రభుత్వం మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో సంబరాలు. మిఠాయి తినిపించిన కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేయడం జరిగింది. ఆర్టీసీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే వారి యొక్క భవిష్యత్తు బాగుండే ఉద్దేశంతో ఆర్టీసీ సంఘ నాయకులతో చర్చలు సఫలం కావడం, 11% పీఆర్సీని ఇచ్చే విధంగా ప్రభుత్వం అంగీకరించడం, వారిచ్చిన ప్రతి డిమాండు సానుకూలంగా స్పందించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం అని మరొకసారి నిరూపించుకుంది. ఆర్టీసీ కార్మికులందరూ మా కుటుంబ సభ్యులే. గత ప్రభుత్వాల కన్నా మెరుగైన విధంగా ఆర్టీసీ కార్మికుల జీవిత విధానాలను మెరుగుపరిచే విధంగా వారి భవిష్యత్తే మా భవిష్యత్తుని భావించి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వారి సారథ్యంలో ఆర్టీసీ వారి ఇచ్చినటువంటి ప్రతి సూచనల్ని, ప్రతి ఒక్క హామీలని 100% ఇచ్చే విధంగా ప్రజాప్రభుత్వ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇచ్చిన ప్రతి హామీని 100% నిరూపించి వారికి అందించే విధంగా ముందుకెళ్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి చాలా ధన్యవాదాలు. గత ప్రభుత్వాలు ఆర్టీసీ తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది సమ్మె సైరన్ మోగించి రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు దిగొచ్చిన ప్రభుత్వం వారితో సానుకూల వాతావరణంలో చర్చలు జరిపి సమ్మెకు ముగింపు పలికింది. ఇక కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్తో ఇప్పటికే ఆటో డ్రైవర్లు సరిపడా ఆదాయం లేక
కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎంజే మార్కెట్ చౌరస్తాలో ఆటో డ్రైవర్లు నిరసన బాట పట్టారు. ఆటో మీటర్పై ఛార్జీలు పెంచడంతో పాటు జిల్లా ఆటోలను హైదరాబాద్లోకి పర్మిషన్ ఇవ్వొద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన ఉధృతం కావడంతో ఓ ఆటో డ్రైవర్ డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అక్కడే పోలీసులు, తోటి డ్రైవర్లు అతన్ని అడ్డుకున్నారు. ధర్నా నేపథ్యంలో ఆయా ప్రధాన మార్గాల్లో రాకపోకలు స్తంభించిపోయి వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కార్మికుల చిరకాల కోరికైన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని, దీనికి సంబంధించిన విధి విధానాలు మరియు ఇతర సాంకేతిక అంశాలపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయాన్ని వెల్లడిస్తుందని ఎండి నాగిరెడ్డి తెలిపారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 2021 పే స్కేల్ను అమలు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో వేతన సవరణ ఉందని నాగిరెడ్డి వెల్లడించారు. ఆర్టీసీలో కార్మిక సంఘాల పునరుద్ధరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ప్రజాస్వామ్యబద్ధంగా కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలను నిర్వహించేందుకు త్వరలోనే కార్మిక సంఘాలతో చర్చలు జరిపి విధానాలను ప్రకటించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గత 3 రోజులుగా సమ్మె కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి సంస్థ చింతిస్తోందని తెలిపారు. శనివారం తెల్లవారుజాము నుంచి అన్ని డిపోల పరిధిలో 100% బస్సు సర్వీసులు అందుబాటులో ఉండడంతో ప్రయాణికులు తమ ప్రయాణాలను సురక్షితంగా ప్లాన్ చేసుకోవాలని ఎండీ కోరారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. విమానాశ్రయం టెర్మినల్లో బాంబు పెట్టినట్లు ఆగంతకులు మెయిల్ చేశారు. దీంతో ఎయిర్పోర్ట్ మొత్తం ఒక్కసారిగా కలకలం రేగింది. బాంబు బెదిరింపు విషయం తెలిసి ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మరోవైపు సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ వింగ్ వెంటనే తనిఖీలు చేపట్టింది. తనిఖీల అనంతరం ఎటువంటి బాంబు లేదని నిర్ధారించింది. ఎవరో ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇటీవల దేశవ్యాప్తంగా పాఠశాలలు, విమానాశ్రయాలు, న్యాయస్థానాలు వంటి వాటికి తరచుగా ఇలాంటి ఈమెయిల్స్, కాల్స్ వస్తున్నాయి. ఎస్ఆర్ నగర్, బీకే గూడ ప్రాంతాల్లో అక్రమంగా ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారిపై జీహెచ్ఎంసీ అధికారుల ఉక్కుపాదం మోపారు. హైకోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ నుండి బీకే గూడ చౌరస్తా వరకు ఫుట్పాత్ ఆక్రమణలను పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎంక్రోచ్మెంట్ రిమూవల్ ప్రోగ్రాము చేయడం జరుగుతున్నది. దానికి అనుగుణంగా కమిషనర్ గారు మాకు దిశానిర్దేశం చేశారు. ఎంక్రోచ్మెంట్ రిమూవల్ ప్రోగ్రాము జిహెచ్ఎంసీ లోపల ప్రతి సాటర్డే జోన్లో ఒకటి సెలెక్ట్ చేసి ఎక్కడైతే ట్రాఫిక్ కంజెషన్ ఉన్నదో ఆ ప్రాంతాలు మేము సెలెక్ట్ చేసాము. వాళ్ళకందరికీ ఒక గత 3 రోజుల నుంచి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఏమైనా వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నదని తీసేయమని చెప్పి. దాని తర్వాత ఈరోజు శనివారం రోజు మేము ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి బీకేగూడ సర్కిల్ ఆఫీస్ 39 అమీర్పేట వరకు ఈ యొక్క ఎంక్రోచ్మెంట్ రిమూవల్ ప్రోగ్రాము చేపట్టడం జరిగింది. దాని కులుగా మా సిసిపి గారు, సిపి గారు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, ఆల్ జోనల్ టౌన్ ప్లానింగ్ స్టాఫ్, పోలీస్ సిబ్బంది కూడా ఈ యొక్క ఎంక్రోచ్మెంట్ ప్రోగ్రాంలో నిమగ్నమై ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాలని
ఇప్పుడు మేము ఒక 40 షాపుల వరకు గుర్తించినాము. దాంట్లో కూడా పర్మనెంట్ ఏమో ఒక 35 వరకు టెంపరరీ ఎంక్రోచ్మెంట్స్, ఒక 25 వరకు పర్మనెంట్ ఎంక్రోచ్మెంట్స్ కూడా గుర్తించి అవి కూడా తీసేయడం జరిగింది. మళ్ళీ పెడితే అలాంటిది ఏం లేదు. మళ్ళీ తర్వాత మేము స్పెషల్ డ్రైవ్ కూడా మళ్ళీ తర్వాత కూడా కంటిన్యూ చేస్తాము. ఈ పబ్లిక్ అందరికి తెలియజేయమనగా ఈ ఎంక్రోచ్మెంట్ టెంపరరీ కానీ పర్మనెంట్ కానీ ఫుట్పాత్ మీద పెట్టొద్దని చెప్పి చేనేత కళలను ప్రోత్సహించాలని పద్మశ్రీ డాక్టర్ పద్మజారెడ్డి అన్నారు. శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో నేషనల్ సిల్క్ ఎక్స్పో పేరిట ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. వస్త్ర ప్రదర్శనలోని వస్త్రాలను తిలకించి చేనేతకారులను అభినందించారు. దేశంలో ప్రముఖ నగరాలకు చెందిన చేనేతకారులు తమ ఉత్పత్తులైన సిల్క్, కాటన్, డిజైనరీ వస్త్రాలను సుమారు 80 స్టాళ్లలో ప్రదర్శిస్తున్నారని నిర్వాహకులు చెప్పారు. ఈ నెల 28వ తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. సో ఈ రోజు సిల్క్ ఎగ్జిబిషన్ ఇక్కడ శ్రీనగర్ కాలనీలో సత్యసాయి నిగమాగమం అనే టెంపుల్లో ఇక్కడ ఓపెన్ చేశారు. ఆల్మోస్ట్ 200 స్టాల్స్ దాకా ఓపెన్ చేశారు. బట్ అన్ని చాలా బాగున్నాయి, ఇంక్లూడింగ్ జ్యువెలరీ అండ్ శారీస్. అన్ని యూపీ, ఎంపీ అన్ని ఏరియాస్ నుంచి, వారణాసి అన్ని ఏరియాస్ నుంచి అందరూ వచ్చారు. వెరైటీ ఆఫ్ శారీస్ ఇక్కడ అండ్ చాలా తక్కువ రేటుకి దొరుకుతున్నాయి. మీకు అందరికి తెలుసు, షాప్స్లో దానికి ఇక్కడ దానికి చాలా వెరైటీ ఉంది. అండ్ ప్లస్ మనకి చక్కగా రీజనబుల్ రేట్లో మనకి ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి లేడీస్ అందరికి ఇప్పటికే హాలిడేస్ పిల్లలకి, సో చాలా వెడ్డింగ్స్ ఉన్నాయి మనందరికి. సో మీ అందరూ కూడా వచ్చి చక్కగా ఇక్కడ షాపింగ్ చేసి వీళ్ళ మెయిన్గా వీవర్స్ని మనం హెల్ప్ చేయడానికి ఇక్కడ మనము చేయాలి. మనం అందరము కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళకి చేయూతనివ్వాలి. సో మనకి ఎక్కడైతే మనకేముంది, మనకి ఎక్కడైతే తక్కువ రేటుకి దొరుకుతాయో అందులో ఇక్కడ అంతా ప్యూర్ ఉన్నాయి అన్నీ కూడా. సో వీళ్ళందరూ ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటుంటే చాలా బాగున్నాయి. ఇప్పటికే చాలా కొనేయాలనిపిస్తూ ఉంది. యాజ్ ఎ లేడీగా నాకు కూడా చీరలు అంటే చాలా ఇష్టం. నేను వేసుకుంది కోటా శారీ అండ్ సమ్మవేర్. సో ఎంత హ్యాపీగా ఉంటుంది ఈరోజు. వెండి వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని సికింద్రాబాద్ ప్రాంతంలో భారీ స్కామ్ కు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన 4 అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను సికింద్రాబాద్ మహంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు. అంబర్పేట్లోని టీసీపీ ఆఫీస్లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో రక్షితామూర్తి మాట్లాడుతూ శ్రీ జగదాంబ ఇండస్ట్రీస్ యజమాని హీరాలాల్ వర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. ఈ అంతర్రాష్ట్ర ముఠా మొదటగా 2 సమయాల్లో స్వచ్ఛమైన వెండిని చూపించి, మూడోసారి నాణ్యత లేని వెండిని చూపించి మోసాలకు పాల్పడుతున్నారు. వీరి వద్ద నుండి సుమారు 15 లక్షల విలువ గల 6.50 కిలోల వెండిని రికవరీ చేశామని తెలిపారు. వెండి వ్యాపారులు ప్రతి లావాదేవీకి ముందు సరుకును ఖచ్చితంగా పరీక్షించుకోవాలని, కొత్త రెగ్యులర్ కస్టమర్లపై కూడా పూర్తిగా నమ్మకం ఉండకూడదని హెచ్చరించారు. ఈ ముఠా ఇప్పటికీ మధ్యప్రదేశ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఇదే తరహాలో నేరాలకు పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు. 25th March 2026లో ఈ జగదాంబ ఇండస్ట్రీస్ అని మీకు అందరికీ తెలుసు, ఈ మహంకాళి స్ట్రీట్ సికింద్రాబాద్లో ఒక పాస్ట్ 10 years నుంచి ఈ సిల్వర్ రిఫైనరీ బిజినెస్ నడుస్తున్నారు. సో ఈ బిజినెస్ నడిచేది హీరాలాల్ వర్మ అని. వాళ్ళ దగ్గర కొన్ని రోజుల నుంచి ఒకరు రాజేష్ అని పరిచయం పెంచి వాళ్ళకి ఒక 2 సారి ఈ రా సిల్వర్ బార్స్ ఆల్మోస్ట్ weighing 3 kgs, 3.5 kg, 4 kg with 60 to 65% ప్యూరిటీ వాళ్ళకి అమ్ముతున్నారు. సో ఈ రా సిల్వర్ తీసుకొని వాళ్ళు ప్యూర్ సిల్వర్ బార్స్ తీసుకొని వెళ్తున్నారు. సో ఇట్లాగే వాళ్ళకి పరిచయం పెంచుకొని ఒక 3rd టైము ఇంకొక వ్యక్తి, ఈ రాజేష్ అనే వ్యక్తి ఇంకొక వ్యక్తితోటి వచ్చి ఇట్లాగే వాళ్ళకి ఒకటి సిల్వర్ బార్ 60% ప్యూరిటీ తోటి 6.35 kgs వాళ్ళకి రా సిల్వర్ ఇచ్చి వాళ్ళకి ప్యూర్ సిల్వర్ బార్స్ తీసుకొని వెళ్ళారు.
తర్వాత హీరాలాల్ వర్మ మన కంప్లైనెంట్ అదిని టెస్ట్ చేస్తే వాళ్ళకి తెలిసింది అది 60% ప్యూరిటీ కూడా కాదు, మొత్తం 0% సిల్వర్ ఉన్నాయి. సో వాళ్ళు మన మహంకాళి పిఎస్లో కంప్లైంట్ దర్జ్ చేశారు విత్ వాల్యూ ఆఫ్ లాస్ ప్రాపర్టీ ఆల్మోస్ట్ 15 lakhs. మీకు తెలుసు ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ప్రైస్ చాలా ఎక్కువ